వ్యవస్థకు సంబంధించి కావచ్చు, లేదంటే హామీల అమలుకి సంబంధించి కావచ్చు, పరిస్థితులు ఎలా ఉంటే ఒక పక్క అరెస్టులు కూడా అలాగే అవుతూ ఉన్నాయి. రీసెంట్ గా పిన్నెల్లి గారి అరెస్ట్ కి సంబంధించి కావచ్చు, తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి అరెస్ట్ కూడా రంగం సిద్ధమైంది అనేటువంటి కామెంట్లు కూడా గత 2 రోజులుగా కామెంట్స్ వస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకెవరు ఈ లిస్ట్ లో ఉన్నారు అంటే ఏం చెప్తారు సార్? అది తెలుగుదేశం వాళ్ళు అడిగితే కరెక్ట్ గా చెప్తారు. మరి ఎవరి మీద ఎంత కోపం ఉందో, ఎవరిని అంటే ప్రజలు మాకు అధికారం ఇచ్చింది అరెస్టుల పర్వం కొనసాగించడానికి, కూల్చివేతల పర్వం కొనసాగించడానికి, విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి, వైద్య వ్యవస్థను అతలాకుతలం చేయడానికి అని వారు అనుకుంటే మనం చేసేదేం లేదు. దురదృష్టవశాత్తు వారికి ఇచ్చిన మ్యాండేట్ 5 ఏళ్ళు ఉంటుంది. బట్ ఒకటి, ప్రజలు అన్ని కూడా గమనిస్తూనే ఉంటారు. ప్రజలు ఇప్పుడు తప్పు చేసింటే ఎవరికైనా శిక్ష పడాల్సిందబ్బా, బాటం లైన్ అనేది చెప్తాను నేను. పిన్నెల్లి గారు అరెస్ట్ అయినప్పుడు ఇప్పుడు జనాల్ని ఎంత ఏమారుస్తారో చూస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. అమర్, అంటే మనం కూడా, అంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ప్రజలకు ఏదైనా విషయాలు చేరవేయడంలో ఎంత వీక్ గా ఉన్నామన్నది ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఉంటాను, నాకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. పిన్నెల్లి గారి అరెస్ట్ చేస్తే నేను ఈవీఎం పగలగొట్టిన దానికే అరెస్ట్ చేశారనుకుని నేను కూడా మెసేజ్ పెట్టాను. తప్పు ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు పిన్నెల్లి గారు ఈవీఎం పగలగొట్టడం తప్పు, ఓకే. ఆ విషయంలో అరెస్ట్ చేశారంటే ఇంకా దాంట్లో ఖండించాల్సిందేం లేదు. కానీ దాని నేపథ్యం కూడా మనం చూడాలి కదా. ఎందుకు మనం రిగ్గింగ్ చేసుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసుకుంటే పోయి పగలగొట్టలేదు కదా. అక్కడ పోలీసు వాళ్ళు అందరికీ చెప్పారు, ఫోన్లు చేశారు, ఎస్పీలకు ఫోన్లు చేశారు, డిఐజీలకు ఫోన్లు చేశారు, ఎవరు రెస్పాండ్ కాలేదు. ఆ బూత్ లో కేవలం ఒక హోంగార్డ్ ని పెట్టారంట. అంటే సీసీటీవీ ఫుటేజ్ ఉంటే, సీసీటీవీ ఫుటేజ్ అన్నది ఆ 10 గంటలు 12 గంటలు ఎలక్షన్ జరిగిన టైంలో ప్రతి సెకండ్ రికార్డ్ అయింది. ఓన్లీ పిన్నెల్లి గారు లోపలికి వచ్చి బయటకు వచ్చే ఆ 2 నిమిషాలు ఎట్లా బయటకు వచ్చింది? అది కూడా 1 వీక్ తర్వాత లోకేష్ గారి ట్విట్టర్ ద్వారానే బయటకి ఎలా వచ్చింది. అండ్ ఎక్కడా కూడా ఆ 2 నిమిషాల వీడియోలో కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎవరిని చేయి చేసుకోలేదు. ఇంకా వాళ్ళ తెలుగుదేశం వ్యక్తే పరిగెట్టుకుంటూ వచ్చాడు. తర్వాత అతనికి ఏదో నువ్వు చాలా తెగో చూపించావని చెప్పి చంద్రబాబు నాయుడు ఫోన్ కూడా చేసి మాట్లాడాడని మనం సోషల్ మీడియాలో చూసాం. ఆ పంచ కట్టుకుని వచ్చిన అతన్ని ఎక్కడ మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అంటే మా పార్టీ నాయకుడు ఎక్కడ ఎవరి మీద చేయి చేసుకుంది కూడా లేదు ఆ వీడియోలో. అది కూడా నేను కూడా ఏమనుకున్నాను, ఆ కేసు మీద అరెస్ట్ చేశాను అనుకున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, అంటే ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మనకు తెలిసింది ఈవీఎం దానిపైన బెయిల్ వచ్చింది. కానీ 13వ తేదీ ఒక హత్యాయత్నం, 14వ తేదీ ఒక హత్యాయత్నం అని చెప్పేసి 10 రోజుల తర్వాత 23వ తేదీ హత్యాయత్నం కేసు పెట్టారంట ఎస్ఐ గారు. 17 నుంచి 20 తేదీ మధ్యలో ఎలక్షన్ కమిషన్ ఒక సిట్ ను పంపిస్తే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు గ్రామాలకు వెళ్లి ప్రతి ప్లేస్ కి వెళ్ళి ఎక్కడైతే హింసాత్మకమైన సంఘటనలు జరిగాయో వాటన్నిటిని చూసి రిపోర్ట్ తీసుకొని పంపిస్తే అక్కడ ఆ రిపోర్ట్ లో కూడా ఎక్కడ హత్యాయత్నం జరిగింది అనేది ఎవరూ చెప్పలేదు. వాళ్లకు ఎక్కడ సమాచారం లేదు, అసలు ఎవరి మీద హత్యాయత్నం జరగలేదు. కానీ అనుకోకుండా 23వ తేదీ పెట్టారంట. సరే, అది ఆ డీటెయిల్స్ అని పోలీసులు చెప్తారు, మనకు సంబంధం లేదు. సాక్షాత్తు హోంమంత్రి గారిని అడిగితే ఏమన్నారంటే, అప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి పెట్టలేదు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పెట్టాము అనింది. అది కూడా డైరెక్ట్ గా అట్లేదు, ఎవరో పక్కన ప్రాంప్టింగ్ చేస్తున్నాడు, మగ గొంతు ప్రాంప్టింగ్ చేస్తే అవనింది. అంటే ఎంత సిల్లీగా వ్యవహారాలు నడుపుతున్నారు చూడండి. సాక్షాత్తు హోంమంత్రి గారు 13వ తేదీ మన ప్రభుత్వం ఉంది, ఓకే, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు అందరూ బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తారు. ఐఏఎస్లు గానీ, ఐపీఎస్లు గానీ, పోలీస్ ఆఫీసర్లు గానీ, ఎంఆర్ఓలు, డిఆర్ఓ వీళ్ళంతా ఎలక్షన్ కమిషన్ పరిధి కిందకి వస్తారు. మన పరిపాలన నామకే వాస్తే మన పేరు ఉంటది కానీ అంతా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉంటది. అంటే 23వ తేదీ వాళ్ళ ప్రభుత్వం ఎక్కడొచ్చింది అంటే అప్పటికే వాళ్ళు ఫిక్స్ అయిపోయినారా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినా ఇంక ఎలాగో తెలిసేది మేమే అని. ఎలా వాళ్ళ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఒకటి దీన్ని బట్టి తెలియజేస్తుందండి, మనము కక్ష తీర్చుకుందాం, మనకు అవకాశం ఉందా చేద్దాం, తర్వాత సంగతి తర్వాత. సాక్షాత్తు హోంమంత్రి గారు అట్లా మాట్లాడడం నాకైతే చాలా షాకింగ్ గా హాస్యాస్పదంగా అనిపించింది. ఇప్పుడు ఎవరో మీరు నేను మాట్లాడితే సరే మాట్లాడొచ్చు అని, ఒక హోంమంత్రి పొజిషన్ లో ఉన్నప్పుడు అన్ని విషయాలు కూలంకుషంగా వాళ్ళతో అధికారులతో గానీ అక్కడ ఉన్న వాళ్ళతో డిస్కస్ చేసి, పోనీ కొందరు మీడియా షై పర్సన్స్ ఉంటారు, అంటే మీడియాకి మనం మాట్లాడలేము, బిడియము, సిగ్గు అది అంటే వేరే వాళ్ళకి చెప్పండి, మాట్లాడే వాళ్ళకి చెప్పండి. అది కూడా లేదు, ఎందుకంటే ఇంతకుముందు స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు, బాగా బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు. ఎవరు వంగల్పూడి అనిత గారు. సింపుల్ గా అక్కడ వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళు అరెస్ట్ చేయలేదు, మా ప్రభుత్వం వచ్చింది, మేము అరెస్ట్ చేసేవాడిని. అంటే దాన్ని బట్టి దొంగతనం అనేది తెలుస్తుంది. ఎవరు రేపు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా, ఇంకొకరిని అరెస్ట్ చేసినా ఒకవేళ వాళ్ళు తప్పు చేసింటే అరెస్ట్ చేయొచ్చు. ప్రజాస్వామ్యంలో తప్పు చేయడానికి మనం అవకాశం ఇవ్వకూడదు. కానీ కక్ష తీర్చుకోవడానికి అన్నట్లు ఉంటే మాత్రం అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం.